catching a breeze, love moving through me like a wildfire, like a wildfire. Hey, I'm never the same. Whenever you're calling my name, I'm taking my sweet time. Hey, whatever the plan, I know I'm holding the best of me out of my hand. I know you always understand. Bring me into golden sunlight. If I'm going with you, I know we'll get to the other side. Sinking in. ఎస్, హైదరాబాద్కి టెస్లా అయితే వచ్చేసింది. ఇండియాలోనే 5th షోరూమ్ హైదరాబాద్లో ఓపెన్ చేయడం జరిగింది. ఇది హైటెక్ సిటీలో ఉన్న సత్తో మాల్లో అయితే ఇక్కడ ఓపెన్ చేయడం అయితే జరిగింది. సో చాలామంది కూడా టెస్లా అభిమానులు అయితే పెద్ద ఎత్తున ఈ టెస్లా కార్లను చూడటానికి అయితే ఇక్కడ రావడం కూడా జరుగుతుంది. బుకింగ్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పి కూడా ఇక్కడ నిర్వాహాలు అయితే చెప్తూ ఉన్నారు. సో మొత్తం మీద ఇక్కడ 2 మోడల్స్ అయితే మనకి అవైలబిలిటీ అయితే కనపడుతున్నాయి. ఫస్ట్ మోడల్ వచ్చేసి వై మోడల్ ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాము. వై మోడల్ వచ్చేసి ఇది రేంజ్ వచ్చేసి 500 కిలోమీటర్స్, అంటే ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్స్ వరకు అయితే ఇది మనం వస్తుంది. సో మొత్తం ఇది వచ్చేసి 4 సీటర్స్ మనం చూస్తూనే ఉన్నాం. 4 సీటర్స్ అంటే 4 కూర్చోవచ్చు, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో మొత్తం మీద మైలేజ్ కూడా చూసుకున్నామంటే ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు ఒక 500 కిలోమీటర్స్ ఇది రేంజ్ అయితే మనం చెప్తూ ఉన్నారు. సో దీని కాస్ట్ వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 52 lakhs అయితే ఇక్కడ షోరూమ్ వాళ్ళు అయితే చెప్తూ ఉన్నారు. సో చాలా కంఫర్టబుల్గా, సీటింగ్ కూడా మనం చూసాం, చాలా కంఫర్టబుల్గా ఉంది. సో ఫ్రీగా కూర్చోవచ్చు. సో మొత్తం మీకు టెస్లా అనగానే మనకి మొత్తం టెక్నాలజీ, కంప్లీట్గా టెక్నాలజీ ఇందులో యూజ్ చేస్తారు. పెద్దగా ఇక్కడ ఏమి ఉండదు, ఓన్లీ మీరు చూస్తున్నారు ఒక ట్యాబ్ ఉంటుంది, మొత్తం ఆపరేటింగ్ అంతా అక్కడి నుంచే ఉంటుంది. సో సీటింగ్ కూడా చాలా కంఫర్ట్గా అయితే మనకు కనిపిస్తుంది. బ్యాక్ కూడా ఒక చిన్న స్క్రీన్ కూడా ఇచ్చారు, అడ్జస్ట్మెంట్ సీటింగ్ అడ్జస్ట్మెంట్కి అన్నిటికి కూడా. సో మొత్తం మీద చూస్తున్నట్టే కలర్ కూడా చాలా బాగుంది. అంటే ఇందులో 4-5 కలర్స్ కూడా వాళ్ళు చూడటం కూడా జరిగింది. సో ఫస్ట్ 2 మోడల్స్ అయితే వై మోడల్ ఇది మనం చూస్తుంది. ఇందులో 4 సీటర్స్ మాత్రమే ఉంటారు. 4 సీట్ 4 మాత్రం చాలా కంఫర్ట్గా కూర్చోవచ్చు. సో బ్యాక్ సైడ్ మనం బూట్ స్పేస్ చూసామంటే చాలా ఎక్కువ స్పేస్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది, లగేజ్ పెట్టుకోవడానికి కానీ ఇదంతా మనం. సో ఇప్పటి వరకు మనం వై మోడల్ అయితే చూసాము, ఇప్పుడు ఎల్ మోడల్ అయితే మనం చూస్తున్నాము. ఇది వచ్చేసి సీటింగ్ వచ్చేసి ఇక్కడ 5 members అయితే కూర్చోవచ్చు. సీటింగ్ అయితే పెంచారు ఇక్కడ. సో దీని రేంజ్ వచ్చేసి 680 కిలోమీటర్స్ అయితే ఒకసారి ఛార్జ్ చేస్తే వస్తుంది. సో ఇందులో కూడా చూస్తున్నాం, చాలా స్పేసియస్గా ఉంది. చూడగానే కారు కూడా కొంచెం సైజ్ కూడా చాలా బాగుంది చూడటానికి. సో ఒకసారి మనం లోపలికి కూడా వెళ్ళి చూద్దాం, ఇందులో ఫీచర్స్ ఏంటి, ఎలా ఉన్నాయని కూడా తెలుసుకున్నప్పుడు మనం మిగతా అన్నింటిలో ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. ఆటోమేటిక్గా ఇక్కడ ఒకసారి మనం ప్రెస్ చేసామంటే ఇది చూడండి, సీటింగ్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది. మనం చూస్తూనే ఉన్నాం, చాలా ఫ్రీగా ఉంది. అంటే ఇది టెస్లా అనగానే మనకి బాగా ముందుగా గుర్తొచ్చేసి టెక్నాలజీ. మొత్తం ఈ ట్యాబ్లో ఏదైతే ఉందో మొత్తం ఆపరేటింగ్ అంతా ఇక్కడి నుంచే మనకి ఉంటుంది. చాలా పెద్దగా ఫీచర్స్ అంటే ఏమీ కనపడవు, కానీ మొత్తం టెక్నాలజీ రూపంలో అయితే మొత్తం కనిపిస్తూ ఉంటుంది. స్పేసెస్ కూడా చాలా బాగుంది. స్టీరింగ్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది అంటే డ్రైవింగ్కి. సో మీరు చూస్తూనే ఉన్నారు. సో ఇది హైదరాబాదులో ప్రధానంగా మనకి హైటెక్ సిటీలో ఉన్న సత్తో మాల్లో అయితే ఇక్కడ సత్తో నాలెడ్జ్ సిటీలో అయితే షోరూమ్ పెట్టడం జరిగింది. 5th షోరూమ్ ఇండియాలో, ఇది 5th షోరూమ్. సో పెద్ద ఎత్తున రెస్పాన్స్ కూడా వస్తుంది. చాలామంది కూడా టెస్లా కార్ని చూడటానికి ఇక్కడ దాకా వస్తున్నారు బుకింగ్ చేసుకొని. చాలామంది బుకింగ్ కూడా చేస్తున్నారు. చాలా స్పేసెస్ కూడా ఉంది. మనం బ్యాక్ సైడ్ కూడా చూసామంటే సో 5 సీటర్స్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఒక 2 members, బ్యాక్ వచ్చేసి ఒక 2 members కూర్చోవచ్చు. 6 సీటర్స్ అని కూడా అనొచ్చు, మనకి కంఫర్ట్గా ఉంటుంది. సో మొత్తం మీద హైదరాబాద్లో టెస్లా రావడం కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ రోడ్స్కి ఈ టెస్లా ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మనకి తెలుసుకోవడానికి కూడా ట్రయల్ రన్ కూడా ఇస్తున్నారు బయటకు వెళ్ళడానికి కూడా. సో ఇది పరిస్థితి. ఇక్కడ నాలెడ్జ్ సిటీలో పెద్ద ఎత్తున టెస్లా అభిమానులు అయితే ఇక్కడ వచ్చి ఈ టెస్లా కార్ని చూడటం కూడా జరుగుతుంది. సో ఈ 2 మోడల్స్ వచ్చేసి మనకి హైదరాబాద్లో అవైలబిలిటీ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి వై మోడల్, ఇది వచ్చేసి మనకి 52 lakhs. దీని రేంజ్ వచ్చేసి 500 కిలోమీటర్స్ వరకు అయితే ఉందని చెప్తున్నారు. సో ఇది వచ్చేసి వైఎల్ మోడల్, ఇది 6 సీటర్స్, దాదాపు 680 కిలోమీటర్స్ వచ్చేసి రేంజ్. ఇది దాదాపు 62 lakhs అయితే ప్రైస్, ఆన్ రోడ్ ప్రైస్ పెట్టడం కూడా జరిగింది. సో దీనికి మంచి రెస్పాన్స్ ఉందని చెప్పి కూడా ఇక్కడ షోరూమ్ వాళ్ళు అయితే చూడటం కూడా జరిగింది. సో పెద్ద ఎత్తున కూడా టెస్లా అభిమానులు అయితే ఇక్కడికి వచ్చి ఈ టెస్లా కార్ను చూస్తున్నారు. చాలా వరకు బుకింగ్స్ కూడా జరుగుతున్నాయి. సో టెస్లా గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెస్లా
కార్లకి ఎంత డిమాండ్ ఉందో మనం తెలిసే ఉంటుంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్స్కి గవర్నమెంట్ కూడా మనకి ఫుల్ సపోర్ట్ చేస్తుంది, సబ్సిడీలు కూడా ఇస్తుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ సబ్సిడీ ఉంది కాబట్టి కొంచెం తక్కువ ప్రైస్కి కూడా ఇది వీళ్ళు ఇస్తూనే ఉన్నారు. సో ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్స్ వచ్చేసి మొత్తం ప్రపంచవ్యాప్తంగా రాజ్యం వెళ్తున్నాయి. సో BYD కావచ్చు, రకరకాల కంపెనీస్ అయితే ఈరోజు ఇండియాలో కూడా వస్తున్నాయి. సో ఎక్కువగా రాబోయే ఫ్యూచర్లో మొత్తం ఎలక్ట్రిక్ కార్స్ మీదే అందరూ డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాం కదా, పెట్రోల్ డీజిల్ వల్ల సో పర్యావరణానికి చాలా హాని కలుగుతుంది. దాంతోపాటు పరిస్థితులు కూడా అంత అనుకూలించట్లేదు. సో ఇది మనం చూసుకున్నామంటే ఈ ఎలక్ట్రిక్ కార్స్కి రాబోయే రోజుల్లో మొత్తం రాజ్యం వెళ్ళిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. టెస్లాకున్న డిమాండ్ మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే టెస్లాని ఈ హైదరాబాద్ రాగానే పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి టెస్లా అభిమానులు కావచ్చు, టెస్లా ఏదైతే ఉందో కొనాలనుకునే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి షోరూమ్కి వచ్చి చూసి సో వాళ్ళకి నచ్చితే బుకింగ్ కూడా చేసుకుంటున్నారు. ఓవర్ టు స్టూడియో.